ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో శబ్దం రాకుండా దీపావళి, నీళ్లు లేకుండా హోలీ, డీజే లేకుండా పెళ్లి, బయటికి వెళ్లకుండా వినాయక చవితి చేసుకోవాలి. భర్త ఫేస్బుక్ లాంటోడు, ఎప్పుడూ కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ల కోసం కాచు కూర్చుంటాడు. మరి భార్య వాట్సాప్ లాంటిది, నిజానిజాలతో సంబంధం లేకుండా ఈ చెవితో విని ఈ చెవితో చాటింపేసేస్తుంది. భారతదేశంలో ఉన్న భార్యల ప్రాబ్లమ్స్ వీళ్ళకేం తెలుసు? కోడలుగా ఉన్నప్పుడు అత్త నచ్చదు, అత్తయ్యాక కోడలు నచ్చదు. ఈ విషయం మొగుళ్ళకి నచ్చదు. ఒకప్పుడు ఎలాంటి అత్తొత్తదోని కోడళ్ళు భయపడేవారు, కానీ ఇప్పుడు రివర్స్, ఎలాంటి కోడలొత్తదోని అత్తలు భయపడుతున్నారు. ఈ సీరియల్ ఎఫెక్ట్ ఒకటి ఉందేమో, తెలియకుండా తలుపులేసి చిత్త కొట్టేస్తున్నారు. కొట్ర మరి ప్రతిదానికి మధ్యలో దూరిపోతుంటే, పెళ్లి కాకముందే తల్లికి కొడుకు, పెళ్ళయ్యాక పెళ్ళానికి మోగుడు. చూసారా, అసలు ఉమ్మడి కుటుంబాలు విడిపోవడానికి కారణం ఈ పెళ్ళాలి కాదండి. అవసరమైనప్పుడు అన్నయ్య వంక, భార్య అంటే భయం వేసినప్పుడు నాన్న వంక చూసేవాడిని. ఇప్పుడు ఏ వచ్చినా అద్దంలో నా ముఖం నేను చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు పోయి విడగొట్రా మరి. మేం పెళ్లి చేసుకొని మా కన్న వాళ్ళని ఉన్న వాళ్ళని వదిలేసి వచ్చేయాలంట. వాళ్ళ మటుకి చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళతోనే కలిసి ఉంటారంట. భార్య అంటేనే బ్యాలెన్స్ చేసేది. ఇప్పుడు ఈ ఇంటి నుంచి అత్తగారిల్లు ఎంత దూరం, అమ్మగారిల్లు కూడా అంతే దూరం. బ్యాలెన్స్. భార్య అంటే భర్తను బ్యాలెన్స్ చేసేది కాదే, బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పింది. బ్యాలెన్స్. భార్యాభర్తలంటే బైక్ లాంటి వాళ్ళు. 2 చక్రాల మధ్య స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండ్ కూడా అంతే అవసరం. అసలు నా కొంపెలా అయిపోవడానికి కారణం నువ్వు కాదే. ఇప్పుడు ఇక్కడ కూర్చుని స్టాండు గీండు అని బ్యాండ్ వేస్తుంది. ఏంటి ఏదో బ్యాండ్ అంటున్నారు? అది రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు కదా, జుట్టు ఊడిపోతుంది అంటున్నా. ఆ అమ్మాయి గారి మీదే కాదు, ఆ అమ్మాయి గారి జుట్టు మీద కూడా ఎంత ప్రేమో అయ్యగారికి. ఉండదంటే ఆయా. నువ్వేంటే ఫ్లోలో ఆయా అనేస్తున్నావు? సిరిమల్లి నీకే క్యారెక్టర్ ఇచ్చింది? ఆయా. మరి ఆయా అనుకుండా అక్క అని పిలిస్తే సిరిమల్లి విషయం ఎలా తెలుస్తుంది? కరెస్టే. ఇంతకీ ఏ ప్లాన్ వేసావు? ఈరోజు ఏంటి? వినాయక చవితి. ఈ కథకి కన్క్లూజన్ ఆ వినాయకుడే ఇస్తాడు. వర్కౌట్ అవుతుందా? అవ్వదు, చేస్తా. వెయిట్. అయ్యగారు. అయ్యగారంటే అసహ్యంగా. అంజిగాడిని బయటికి పంపించి నాకు కావాల్సినవి తెప్పించారనుకోండి, సాయంత్రం పూజలో నాకు చాలా పనుంది. పూజలో పని ఉందంటది, ఏదో ప్లాన్ వేసినట్టుంది. చెప్తా. ఆయా, ఏ నువ్వు నన్ను అయ్యగారు అన్నప్పుడేదా? ఆయా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో శబ్దం రాకుండా దీపావళి, నీళ్లు లేకుండా హోలీ, డీజే లేకుండా పెళ్లి, బయటికి వెళ్లకుండా వినాయక చవితి చేసుకోవాలి. ఏం చేస్తున్నావు? నోట్ చేసుకుంటున్నా డాడీ. మళ్ళీ మమ్మీ వచ్చాక ఇదంతా చెప్పాలిగా. మరి ఇంట్లో పూజ ఎలా చేయాలి అయ్యగారు? పూజ ఓ పని చేయి, సౌజీకి మైదా పిండితో తొండం చేసి 9 రోజులు పూజ చేసేయి. నీకు కూడా 9 రోజులు రకరకాల ఐటమ్స్ ఫుల్గా కుమ్మే. నాకు ఓకే. ఏంటి ఓకే? 9వ రోజు తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేయమంటాడు. అది కూడా ఓకేనా? నాట్ ఓకే. నువ్వు మాత్రం ఈ రోజు అస్సలు బయటికి వెళ్ళక. నాకేమైంది అయ్యగారు బయటికి వెళ్ళకపోవటానికి? అంటే వినాయక చవితి రోజు చందమామను చూస్తే నీలాపనిందలు వస్తాయంట కదా, అనవసరంగా నిన్ను చూసి బయట వాళ్ళకి ఎందుకు చెప్పు కష్టాలు. ఇదొక్కటి. ఎంత సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే కొంచెం పొగడగాని కొవ్వొత్తులో మల్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏంటి రత్నం? మమ్మీ కూడా చందమామలా ఉంటుంది కదా డాడీ. మమ్మీ కూడా బయటికి వెళ్ళకూడదు కదా, అదే రాస్తున్నా. ఇదొకటి. నోట్బుక్ అంటే అన్ని నోట్ చేసేసుకోవడం అనుకుంటుంది. చందమామంట అయ్యగారికి అర్జెంటుగా కాఫీ తీసుకురావాలి. చూసించా అయ్యగారు, పెళ్ళయ్యాక నా జీవితం ఎలా ఉంటుందండి? పెళ్లి జీవితం అనేది పానీపూరి లాంటిదిరా. సుఖంగా హాయిగా సాగిపోయే జీవితానికి పెళ్లి అనే బొక్కటేసుకుని, సంసారం అనే మసాలా నీళ్ళేసేసుకుని, దాంట్లో ఈర్ష్య ద్వేషం అనే కూర ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని, దాన్ని హ్యాండిల్ చేయడం చేతకాక సగం మేదేసేసుకుని, బలవంతంగా నోట్లో కుక్కేసుకుని,
ఆ మంటను అలా మింగేసుకుని నశాలానికంటే ఆ మంటకి కళ్ళల్లో నీళ్ళెట్టేసుకుని మన అవస్థ చూస్తున్న వాళ్ళ వైపు కోపంగా ఓ లుక్కేసుకుని కారుతున్న మూతి ముక్కు తుడుచుకుని తిన్న ఒక పానీపూరితో సరిపెట్టుకోకుండా ఇంకో పానీపూరి కోసం ఆశగా ఎదురు చూసే దౌర్భాగ్యపు బ్రతుకైపోతుందిరా మిగిలిన జీవితం. ఏంటి ఇది కూడా నువ్వు చేస్తున్నావా? బ్రహ్మరాతలు, ఆ, నీ సూక్తులు, ఆ, సత్యాలు డాడీ ఆహా. ఉపయోగపడతాయి. అసలు ఇది ఎవరు, ఎందుకు వచ్చింది, ఏం చేస్తుంది? అంటే అయ్యగారు ఆ, పెళ్లి జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు నేను పానీపూరి బండి పెట్టాలన్నమాట. ఎంత పెద్ద డైలాగ్ చెప్తే పానీపూరి బండి ఎట్టుకుంటానంటావా? వెళ్ళిపోరా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. వీలైనంత వరకు అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి, ఎందుకంటే ఎవరికెప్పుడు పెళ్ళైపోద్దో తెలియదు కదా. అక్క అక్క బయట ఫుల్ వర్షమే. అవునే, వర్షం పడుతుందని నా మొహంగా చూస్తావేంటి? డాబా మీదకి వెళ్ళి బట్టలు తీసురా. నువ్వేం కంగారు పడుకు, బావ వెళ్ళాడు బట్టలు తీసుకురాడు. కంగారు పెట్టేసావు కదే. ఏదో ఊరికే అలా. అమ్మాయి గారు బయట ఫుల్ వర్షం ఇంకొన్ని రోజులు పడుతూనే ఉంటుందంట, టీవీలో చెప్పారు. అయితే ఏం చేద్దాం, డాబా మీద వాటర్ ట్యాంకులు పెట్టి సమ్మర్లో సేల్ చేద్దామా? ప్రాఫిట్ బాగుంటది. లేదంటే వర్షాలకి రోడ్లన్నీ మునిగిపోతాయి కదా, కార్లు బైక్లు తిరగడం కష్టం. ఒక 1/2 డజన్ పడవలు కొని అద్దెకి తిప్పుదామా? సీజనల్ బిజినెస్. సేమ్ వాళ్ళ బాబే ఎట్టకారం. జోక్ చేసా, ఏంటో చెప్పు. అయ్యగారు మీకోసం వర్షం పడుతోందని వేడివేడిగా మిరపకాయ బజ్జీలు ఆర్డర్ పెట్టారండి. హాయ్, మిరపకాయ బజ్జీలా? ఐ లైక్ మిరపకాయ బజ్జీస్. ఇది బజ్జీలో మిరపకాయ అంత లేదు, దీనికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం అంట. మీరు లైకే, కానీ అక్కడ అయ్యగారు చేశారు ఓ మిస్టేక్. ఏంటి? ఆర్డర్ కరెక్ట్ గానే పెట్టారు, అడ్రస్ మాత్రం పక్కింటికి పెట్టారు. వాళ్ళేమో బజ్జీలు తినేసి మిరపకాయలు బయట పడేశారు. అయితే ఐ మిస్ మిరపకాయ బజ్జీసా? ఎస్, చెప్తా. డాడీ, ఆర్డర్ పెట్టడం రాకపోతే అడిగి తెలుసుకోవాలి, అంతేగాని అడ్రస్లు మార్చేయకూడదు. అడ్రసా? చేసేదేమో సాఫ్ట్వేర్ జాబ్, సెల్ ఫోన్ వాడడం కూడా రాదు. మళ్ళీ ఆ ల్యాప్టాప్ ని 24 గంటలు ముందేసుకొని కూర్చుంటావు. ఛీ, నా మిర్చీస్ మిస్. ఇది అసలు ఏం చెప్పడానికి వచ్చింది, ఎందుకు తిట్టింది, ఎందుకు వెళ్ళిపోయింది? బట్టలేవి? బట్ల? ఏ బట్టలు? బొమ్మనా బ్రదర్స్ బట్టలు. కొమ్మనా బ్రదర్సా? షాపింగ్ ఏమైనా చేసావా? నా మొహానికి అదొక్కటే తక్కువ, డాబా మీద బట్టలు. డాబా మీద బట్టలు వేసావా? అంటే పళ్ళప్పుడు మర్చిపోయారా? లేకపోతే తేలేనని ఆడవచ్చుగా. ఏదో పెద్ద పెళ్ళానికి సాయం చేసేసే వాళ్ళలాగా ఎందుకు వచ్చిన పెళ్ళప్పులు? ఇప్పుడు అన్ని చచ్చినట్టు మళ్ళీ ఉతుక్కోవాలి. ఆ తిట్లేంటి అట్టా ఉన్నాయి? పండగ పూట కూడా పాత తిట్లేనా, అందుకే కొత్తగా తిట్టా. పండగ పూట కూడా పాత తిట్లా? సామెత ఇది కాదే. అయినా ఇప్పుడు ఇది నన్ను ఎందుకు తిట్టింది? చందమామని చూసినందుకు. చందమామని చూసినందుకే? నువ్వే కదా బావా ఇందాక అక్కకు సోపేశావు. అక్క చందమామని, చవితి పూట చందమామని చూస్తే నీలాప నిందలొస్తాయని. అది బయట వాళ్ళకేనా, నీకు కాదా? అంటే నాకే సంబంధం లేకుండా తిట్టించావా? లేకపోతే నాకు మైదా పిండితో తొండం పెట్టి 9వ రోజున నిమజ్జనం చేసేస్తావా? ఎలా ఉంది చందమామ దెబ్బ? అయినా ఇప్పుడే ఉంది క్లైమాక్స్, కేక. ఏంటి, రెడీగా ఉండు. ఏనా ఇక్కడ ఇంకా 9 రోజులు ఉండాలి. ఈ రోజు అందరూ ఎవరు చేసే ఉద్యోగానికి వాళ్ళు పూజ చేసుకోవాలి. తీయండి. నాకు అన్నీ నా బుక్సే. నాకు మాత్రం ఏముంది, ఇదేగా. ఇది నా పని. గరిటెలా? పని చేసినా చేయకపోయినా నా పని ఇదే కదండి. అబ్బో, ఇది తప్ప నాకు ఇంకేం పని ఉంది?
చేయడమే నా పని. ఇప్పుడు ఈ వినాయకుడి సన్నిధిలో ఒక సత్యం బయటపడబోతుంది. ఏంటది? మ్మ్. చిట్టీలు. అందరూ ఈ చిట్టీలు తీయండి. ఎవరంటే ఎవరికిష్టమో, ఎవరెవరికి ఏ సంబంధాలున్నాయో ఆ వినాయకుడే నిర్ణయిస్తాడు. ఆయా ఐడియా అదుర్స్. తీయండి. హా. చెయ్యి వినాయక, నువ్వే కాపాడాలి. నా దేవుడు అయ్యగారనే వచ్చింది. అక్క అక్క నాకన్నీ మా అక్కే. అబ్బో. ఉండు, నాకే వచ్చిందో చూస్తా. మా ఆయన ఎన్ని చేసినా మా ఆయనే కదా, మా ఆయనే వచ్చాడు. డాడీ కరెక్ట్ గా వచ్చింది కదా డాడీ. మీకే వచ్చిందా అయ్యగారు? ఇంకేం వద్దు, నీ పేరే వద్దు. నీకే పేరు వచ్చింది డాడీ? సిరిమల్లి నా పేరే. నేనంటే నీకు చాలా ఇష్టం, అందుకనే నా పేరు వచ్చింది కదా డాడీ. దేవుడు కూడా కన్ఫర్మ్ చేసేసాడు. అయిపోయాడు. నా వంక చూస్తావేంట్రా? నాకేం సంబంధం లేదు. ముందుగా ఫ్యామిలీ ఫ్రై ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ని ఇంతలా ఇష్టపడుతున్న తెలుగు వన్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. మా ప్రతి వీడియోస్ లో కామెంట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అలాగే మన ఫ్యామిలీ ఫ్రై ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి బ్యాక్ బోన్స్ లా నిలబడిన మా ప్రొడ్యూసర్ కంటంనేని రవిశంకర్ గారికి, ఎడిటర్ శ్యామన్ కి, అలాగే మ్యూజిక్ త్రిమూర్తి గారికి, ఇంకా డబ్బింగ్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారికి, అండ్ మా డిఓపి మల్లేష్ అన్నారా రాకుండా చూస్తా, ఈయనే మా డిఓపి మల్లేష్ అన్న. అందరికి పేరు పేరున స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము పెళ్లి చేసుకొని మా కన్న వాళ్ళని ఉన్న వాళ్ళని వదిలేసి రావాలంట. సరిపోయింది, ఫ్లో పోయింది. ఒకప్పుడు ఎలాంటి అత్త వస్తుందని కోడలు భయపడేవారు, కానీ ఇప్పుడు రివర్స్. ఎలాంటి కోడలు వస్తుందని అత్తతో మిగిలిన జీవితం బ్రహ్మ రాతలు నీ సూతులు. అన్నయ్య గారు బయట ఫుల్ వర్షం అండి. బజ్జీస్. అదే